నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు రాజధాని అమరావతిపై దుష్ప్రచారం సమంజసం కాదు మంత్రి నిమ్మల రామానాయుడు అనుచిత వ్యాఖ్యలు చేసిన వారు శిక్షార్హులు యువకులపై దాడి అమానుషం వామపక్షాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నాం రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ త్వరలోనే సుందరమైన నగరంగా రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దుదాం విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ విద్యారంగాన్ని బలోపేతం చేయటమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్ఛార్జ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్లు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 10వ తరగతి ఇంటర్మీడియట్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు ప్రదానోత్సవం కార్యక్రమం సోమవారం శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి హాల్లో వేడుకగా జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. విద్యారంగానికి అత్యధికంగా నిధులు మంజూరు చేస్తూ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కృషి చేస్తుందని చెప్పారు. విద్య ఆస్తిలాగా వారసత్వంగా రాదని శ్రద్ధతో నేర్చుకోవాలని చెప్పారు. పంచే కొద్దీ పెరిగేది విద్య మాత్రమేనని అది మన నుంచి ఎవరూ దొంగిలించలేరని ఒక అమూల్యమైన సంపదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ విద్యార్థుల నుంచి రాజకీయ నాయకులు స్ఫూర్తి పొందాలని చెప్పారు. విద్యార్థులు అవార్డులు పొందిన తరహాలోనే ప్రజాసేవలో తమకి ప్రతిభా పురస్కారాలు దక్కాలని ఆకాంక్షించారు. విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణతో మెలగాలని అప్పుడే వారు ఉన్నత స్థానంలో నిలుస్తారని మంత్రి పేర్కొన్నారు. ప్రతి విద్యార్థికి చదివే ఏకైక లక్ష్యంగా ఉండాలని అన్నారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ పరీక్షల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఒక చోటకు చేర్చి షైనింగ్ స్టార్స్ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకమన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గర్గ్ మాట్లాడుతూ కఠోర శ్రమ క్రమశిక్షణ విజయానికి అత్యంత అవసరమని చెప్పారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రాజమహేంద్రవరం అర్బన్ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసే నేపథ్యంలో విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చినట్లు చెప్పారు. అనపర్తి శాసనసభ్యులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో విద్యా వ్యవస్థ దెబ్బతినిందని చెప్పారు. ఒక చెడ్డ వ్యక్తి చేయకూడని పనులు చేస్తూ జీవితంలో మంచి గుణపాఠం నేర్పుతాడని ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్న మాటలు గత ప్రభుత్వానికి సరిపోతాయని చెప్పారు. రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ 10వ తరగతి ఫలితాల్లో తూర్పుగోదావరి జిల్లా 23వ స్థానం నుంచి 6వ స్థానానికి ఎదగడం అభినందనీయమన్నారు. రాజమహేంద్రవరం గ్రామీణ శాసనసభ్యులు గోరింట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ తాము విద్యను అభ్యసించే సమయంలో పాఠశాలలు నల్ల బల్లలు లేవని చెప్పారు. 1985లో ఎన్టీఆర్ ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేశారని చెప్పారు. కేంద్ర సర్వీసుల్లో తెలుగువారి శాతం తక్కువగా ఉందని అఖిల భారత సర్వీసులో తెలుగు విద్యార్థులు చేరాలని సూచించారు. శాసన పరిషత్ సభ్యులు సోము వీర్రాజు మాట్లాడుతూ పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీలను ఏర్పాటు చేసిన ఘనత నాటి ప్రధాని వాజ్పేయికి దక్కుతుందని చెప్పారు. అవార్డులు పొందిన వారు విద్యా అంబాసిడర్లుగా ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ మాట్లాడుతూ విద్యలో స్పర్ధ వ్యాపారంలో వైరం ఉండాలని అన్నారు. తొలుత మా తెలుగు తల్లికి మల్లెపూదండ ప్రార్థనా గీతం ఆలపిస్తూ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, రాజమండ్రి రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్ కృష్ణనాయక్, కొవ్వూరు డివిజనల్ అధికారిని ఆర్ సుస్మిత, జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు, పాఠశాల విద్యా ప్రాంతీయ సంయుక్త సంచాలకులు జి నాగమణి, అవార్డు గ్రహీత విద్యార్థులు, తల్లిదండ్రులు, పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మరి ఆ రోజు కూడా ఆ ఇచ్చినటువంటి ఒక్కరికి 15,000 కూడా 14 చేశారు, మళ్ళీ 13 చేశారు. ఆఖరి ఎన్నికల సమయంలో చాలా మంది మా దగ్గరికి వస్తే 7,000, 8,000 రూపాయలే ఆ రోజు పడినటువంటి దుస్థితి చూసాం. 5 సంవత్సరాల్లో మళ్ళీ ఒక సంవత్సరం ఎగ్గొట్టినటువంటి పరిస్థితి కూడా గత ప్రభుత్వంలో చూసాం. మరి ఆ రకమైనటువంటి పరిస్థితి లేకుండా ఖచ్చితంగా ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా 15,000 రూపాయలు ఇచ్చేటువంటి తల్లికి వందనం కూడా ఈ విద్యా సంవత్సరంలోనే ప్రారంభిస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రకంగా విద్య యొక్క ప్రాధాన్యతను ప్రాముఖ్యతను గుర్తుపెట్టి
ఈరోజు ఎన్ని కష్టాలు మాకున్నా, ఎందుకంటే మాకు ఆర్థిక పరిస్థితి సహకరించినటువంటి స్థితిలో ఒక ఖాళీ కొండిస్తే నింపొచ్చు, కానీ ఒక ఖాళీ చిల్లు కొండని గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి మాకు అందించినటువంటి స్థితిలో పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరికీ అండగా పైన నరేంద్ర మోడీ గారు ఉన్నారు. కాబట్టి అటువంటి సవాళ్ళనన్నింటినీ కూడా ఎదుర్కొని ఇటువంటి క్లిష్టమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఉన్నటువంటి స్థితిలో కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకెళ్తున్న విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఖచ్చితంగా ఏదైతే ఈరోజు మరి మన ఈస్ట్ గోదావరికి సంబంధించి ఏదైతే ప్రతిభ అవార్డులను అందుకుంటున్నటువంటి మరి యొక్క విద్యార్థులకు మరొక్కసారి నా ఆశీస్సులు మీ అందరికీ కూడా అందజేస్తూ, మరీ ముఖ్యంగా మిమ్మల్ని ప్రోత్సహించినటువంటి మీ తల్లిదండ్రులకు, అదేవిధంగా మీ ఉపాధ్యాయులకు కూడా మనస్ఫూర్తిగా తెనాలిలో దళిత యువకులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వామపక్షాలు, దళిత సంఘాలు గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేశాయి. రాజ్యాంగంపై ప్రమాణ స్వీకారం చేసిన వారికి రాజ్యాంగం గురించి తెలుసుకోవాలని సిపిఐ సిపిఎం జిల్లా కార్యదర్శులు తాటిపాక మధు, టి అరుణ్ అన్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన దళిత మైనార్టీ యువకులపై పోలీసులు నడ్రోడ్డుపై దాడి చేయడాన్ని నిరసిస్తూ సిపిఐ సిపిఎం, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా తాటిపాక మధు, అరుణ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్తో పాటు దళితులపై దాడులు చేశారని, ఒక యువకుడిని హత్య చేసి డోర్ డెలివరీ కూడా చేశారని, దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమం జరిగిందని, జగన్ ప్రభుత్వాన్ని ఓడించి చంద్రబాబు ప్రభుత్వానికి ఓట్లు వేసి అధికారం ఇచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారినా దళితులకు రక్షణ లేదని ఈ ఘటన ద్వారా మరోసారి రుజువవుతోందని పేర్కొన్నారు. ముగ్గురు యువకులు నిజంగా గంజాయి తాగి తప్పు చేసి ఉంటే దానికి చట్టం ఉందని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపాలన్నారు. అంతేకాకుండా ఆ చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుని బహిరంగంగా కొట్టడం దుర్మార్గమైనటువంటి చర్యగా పేర్కొన్నారు. ఈ ఘటనను ఖండించాల్సింది పోయి బహిరంగంగా నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నారని, ఈ విషయం ఆక్షేపణీయంగా పేర్కొన్నారు. ఎవరైనా నేరం చేస్తే కోర్టుకు అప్పచెప్పాలని, తగిన శిక్ష విధించాలని, దానికి ఒక ప్రొసీజర్ కోడ్ ఉందని, కానీ బహిరంగంగా నడి రోడ్డుపై దళిత యువకులను బూటుకాలతో తొక్కి దారుణంగా కొట్టడం దుర్మార్గం అన్నారు. దళిత సంఘాల నాయకులు కోరుకొండ చిరంజీవి, జంగన్ సుబ్బారావు, ఎస్ విజయ్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాజ్యాంగాన్ని, చట్టాలను గౌరవించాలన్నారు. మానవ హక్కుల సంఘాలు, సుప్రీంకోర్టు సైతం పోలీస్ స్టేషన్లోనే కొట్టకూడదని చెప్తుంటే వీరి నర్రోడ్డుపై కొట్టడం అంటే రాజ్యాంగాన్ని అపహాసం చేయడమేనన్నారు. న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే తెనాలి ఎస్ఐను, సిఐను సస్పెండ్ చేసి విచారణ చేయాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కొండపు రాంబాబు, నగర కార్యదర్శి వి కొండలరావు, సహాయ కార్యదర్శి సప్పారమణ, సిపిఎం జిల్లా నాయకులు బి పవన్ పూర్ణిమారాజు, న్యూ డెమోక్రసీ నాయకులు కె సత్యబాబు, వి చిట్టిబాబు, సిపిఐ నాయకులు పి లావణ్య, కె శ్రీనివాస్, టి నాగేశ్వరరావు, పి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సంఘటన ఎప్పుడు జరిగినా చంద్రబాబు నాయుడు గారు నోరు మెదపలేదు. నిన్న ఒక సాక్షి ఛానల్లో అమరావతి మహిళల మీద అన్నారని దాన్ని మేము ఖండిస్తున్నాం. ఏ మహిళ జరిగిన తప్పే, కానీ దానికి స్పందించిన నువ్వు ఈ రాష్ట్రంలో దళితులు జరిగిన అన్యాయాల మీద నీ నోరు మెదిపోయిందే, నీకు విషమతమైన బాధగా ఉందా? ఇమ్మీడియట్లీగా నీకు నిజంగా ఈ దళిత బడుగు బలహీన ప్రేమ చిత్తశుద్ధి ఉంటే, నీకు రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే ఇమీడియట్లీగా ఆ రోజు దోషులు ఉన్నారో ఆ సిఐతో పాటుగా కానిస్టేబుల్ అందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళు సస్పెండ్ చేయమని మేము కోరుతున్నాం. విచారణ చేసి దోషులు శిక్షించాలని కోరుతున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు, వామపక్షాలు
కార్మిక సంఘాలు అందరూ కలిపి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని, త్వరలోనే సుందరమైన నగరాన్ని ప్రజలు చూస్తారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రి 40 డివిజన్ ఎల్బీ శాస్త్రి మార్గంలో 35 లక్షలతో బీటీ రోడ్ నిర్మాణానికి సోమవారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ నగరంలో ఏ ప్రాంతంలో చూసినా ప్రస్తుతం అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రజల ఆలోచనలకు తగ్గట్టు వారికి ఏ అభివృద్ధి కావాలో ఆ పనులు మాత్రమే చేయడం జరుగుతోందన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక నగరంలో సుమారు 250 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. నగరాభివృద్ధి ధ్యేయంగా తాము పనిచేస్తున్నట్లుగా వివరించారు. ఏది ఏమైనా గ్రీన్ రాజమండ్రి, ఆరోగ్య రాజమండ్రిని ప్రజలు త్వరలోనే చూస్తారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. ఈ కార్యక్రమంలో కాస నవీన్ కుమార్, డివిజన్ ఇన్ఛార్జ్ మల్ల వెంకటరాజు, కేవీ శ్రీనివాస్, సావిత్రి, వానపల్లి శ్రీనివాస్, కొండబాబు, మహబూబ్ ఖాన్, సలాది ఆనంద్, జవ్వాది మురళి, పాలవలసి భద్రం, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పార్కులంటే కంబాల్జేరు పార్క్ ఒక్కటే కనబడ్డది, కానీ ఈరోజు కూటమి 30 పార్కులు అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఆ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ పార్కుల దగ్గరికి వెళ్తూ ఉంటే ముఖ్యంగా మహిళలు వచ్చి మాతో మాట్లాడి వాళ్ళు ఇస్తున్న కితాబులు వింటూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. కూటమి చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు. మీకు ఓటేసినందుకు చాలా గర్వంగా ఉంది. ఎవరు కూడా మా ప్రాంతాల్లో ఉన్న పార్కులు డెవలప్ చేయాలన్న ఆలోచన రాలేదు, కానీ కూటమి ఈరోజు 30 పార్కులు నగరంలో అన్నీ కూడా చేస్తూ ఉన్నారు అని అంటే వారందరూ కూడా మా ఓటు చాలా విలువైంది, అది మేము సద్వినియోగపరుచుకున్నాం, మంచి వాళ్ళకే వేసామన్న భావనలో ఉన్నామని ఈరోజు ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తితో పనిచేస్తాం. తప్పకుండా మేము పదే పదే చెప్తా ఉన్నాం, ఇది చరిత్ర కలిగిన నగరం, దీనికి గొప్ప చరిత్ర మనం తేవాల్సిన అవసరం లేదు. ఈ నగరానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర కలిగిన నగరంలో మనం అందరం కూడా భాగ్యస్వాములు అంతే. ఆ నగరాన్ని పాడు చేయకుండా చరిత్రను ముందుకు తీసుకెళ్తే నగర ప్రముఖులు, ప్రముఖ డాక్యుమెంట్ రైటర్ మాచిరాజు శ్రీరామచంద్రమూర్తి చిత్రపటానికి పలువురు ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు. రాజమండ్రి నగరానికి చెందిన ప్రముఖ డాక్యుమెంట్ రైటర్ మాచిరాజు శ్రీరామచంద్రమూర్తి ఇటీవల స్వర్గస్థులయ్యారు. ఆయన వయస్సు సుమారు 69 సంవత్సరాలు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఆయన సతీమణి మాచిరాజు శేష్ కుమారి కన్నుమూశారు. శ్రీరామచంద్రమూర్తి దంపతులకు 2 కుమార్తెలు, 1 కుమారుడు. పెద్ద కుమార్తె కామేశ్వరి, అల్లుడు వెంకట నాగశ్యామ్ కిషోర్. రెండో కుమార్తె నాగశైలజ, అల్లుడు రాంబాబు, చిన్నరాము. కుమారుడు సాయి మణికిరణ్ చార్టెడ్ అకౌంటెంట్గా సుపరిచితులు. రైల్వే ఉద్యోగి మాచిరాజు వెంకట సూర్యనారాయణ కామేశ్వరి దంపతులకు 1956వ సంవత్సరం మే నెల 2వ తేదీన శ్రీరామచంద్రమూర్తి జన్మించారు. తాత విశాప్రగడ శ్రీరామమూర్తి డాక్యుమెంట్ రైటర్గా నగర ప్రజలకు సుపరిచితులు. తాతగారి వద్ద శిక్షణ తీసుకున్న శ్రీరామచంద్రమూర్తి సుమారు 50 సంవత్సరాలు డాక్యుమెంట్ రైటర్గా విశేష సేవలు అందిస్తూ వచ్చారు. కుటుంబ సభ్యులు ఈరోజు సీతంపేటలో పెద్ద కార్యం నిర్వహించారు. పలువురు ప్రముఖులు శ్రీరామచంద్రమూర్తి స్వగృహానికి చేరుకున్నారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఐఐసి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి, బీజేపీ నాయకులు కంటిపూడి సర్వారాయుడు, బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయవాది పెండ్యాల శోభనాద్రి శాస్త్రి, సబ్ రిజిస్టార్లు రాంబాబు, పొల్లంరాజు, కూసిపూడి చిన్ని, కేతినేని రాంబాబు, పరిమి వాసు, అరిగెల బాబు, కోనసాయి, తాళం సీను, నక్కెళ్ల బాబురావు, వాకా పాండురంగారావు, మోకా బాబీ, అంగిడపల్ల సీతారామరెడ్డి, సిఐ షేక్ బాజీలాల్, రాజమండ్రి డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నల్లమల్లి వీర్రెడ్డి, కోలా రామచంద్ర, పలువురు దస్తావేజు లేఖర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు మాట్లాడుతూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నాకు సహాయం చేసిన వాళ్ళలో శ్రీరామూర్తి గారు ఒకరని చెప్పి తెలియజేసుకుంటూ, వారు మన మధ్య లేకపోవడం నాకు, మీ కుటుంబానికి, స్నేహితులకి ఎంత నష్టమో తెలియదు, కానీ వ్యక్తిగతంగా నేను చాలా మిస్ అవుతాను. ఎందుకంటే నేను బిజినెస్లో ఉండాలన్నా, బయటకు వెళ్ళాలన్నా, నాకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఆయనతో షేర్ చేసుకునేవాడిని. అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం, ఆ కుటుంబంతో మాకున్న సాన్నిహిత్యం కూడా కొనసాగిస్తాను. ఇవాళ దస్తావేజులో దోషం ఉంటే ఈ ఆస్తి కొనకండి,
వాడిని కీర్తికి తీసుకురావడం అది చాలా ముఖ్యమండి. తాతగారి నుంచి పొందిన ఆస్తి అండి, నిజాయితీ. ఇది కొనద్దండి, దీంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, చెప్పడం లేదా, ఇది కొనండి అంటే తన ఇంట్లో ఒక సభ్యుడు ఆస్తి కొనుక్కుంటాడు. మరి ఇటువంటి ఆయన కోల్పోవటం అంటే మనకి చాలా బాధాకరం. అంటే ఒక ఈ విషయమే కాదు, ఆధ్యాత్మిక విషయంలో కూడా ఆఫీస్కి వస్తే అనేక రకాలుగా నాతోటి అది అలా అండి, ఇక్కడ ఈ అత్తర్లు ఎలాగా అన్నీ కూడా డిస్కస్ చేసేవారు. చాలా ఆప్తమిత్రులాగా, చాలా మనకి శ్రేయోభిలాషలాగా. ఆయన ఏ రీతిలో కొనసాగించారో ఆ రీతిలోనే మీరు కొనసాగించండి. వాళ్ళ అబ్బాయిని కూడా కొంత ఈ నాలెడ్జ్ పెంచుకుని ఆయన చార్టెడ్ అకౌంటెంట్ ఇందులోకి రండి. మీరు ఇందులోకి వచ్చి ఇది కూడా చూసుకుని మీరు ఆఫీస్ రన్ చేస్తే అందరికీ బాగుంటుంది, ఆయన ఆత్మ కూడా శాంతిస్తుంది. అంతేగాని ఇంత పెద్ద ప్రాక్టీస్ ఉన్న ఆఫీస్ని అలా వదిలేయకండి అని చెప్పి వీళ్ళందరూ నేను కోరేది ఏంటంటే, రేపు ఎప్పుడైనా అవకాశం వస్తే ఈ వీధి పేరు కానీ ఏదైనా అవకాశం ఉంటే మాచిరాజు శ్రీరామచంద్రమూర్తి గారి వీధి పెట్టవలసిందిగా అందరం ప్రయత్నిస్తాం. మా తెలుగుదేశం పార్టీ, అన్ని పార్టీలు, కాంగ్రెస్, వైఎస్ఆర్ అందరికీ ఇష్టడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ పేరుకి, ఈ వీధికి కానీ లేకపోతే ఈ మెయిన్ రోడ్డుకి కానీ ఎక్కడైనా ఆ పేరు పెట్టే అవకాశం కల్పించాలని మేము అందరం కృషి చేస్తామని, వారు ఫ్యామిలీ మెంబర్స్ని కూడా అవసరమైతే తీసుకెళ్లి దగ్గరుండి 2-3 సార్లు తిరిగి అయినా పని పూర్తి చేస్తామని మీ అందరి ముందు తెలియజేస్తూ వారి ఆత్మశాంతి. కుమార్తె కామేశ్వర్ మాట్లాడుతూ తండ్రి శ్రీరామచంద్రమూర్తి సమాజంలో ప్రతి ఒక్కరిని కుటుంబ సభ్యులుగానే భావించి సహాయ సహకారాలు అందిస్తూ ఉండేవారని వివరించారు. కుమారుడు సాయి మణికిరణ్ మాట్లాడుతూ వృత్తి ధర్మాన్ని పాటిస్తూ సమాజ అభివృద్ధికి, ఆత్మీయులు సన్నిహితుల పురోభివృద్ధికి శక్తివంచన లేకుండా సేవలు కొనసాగిస్తున్నామన్నారు. మీ అందరి ఆదరణ భవిష్యత్తులో కూడా ఉండాలని ఆకాంక్షించారు. పంతం కొండలరావు మాట్లాడుతూ కుటుంబ సభ్యులను ప్రయోజకులుగా తీర్చిదిద్ది సమున్నత హోదా కల్పించడంలో సమాజంలో మిత్రులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు చేదోడు వాదోడుగా ఉంటూ అభివృద్ధికి మంచి సూచనలు, సలహాలు ఇస్తూ పరిపూర్ణ వ్యక్తిత్వంతో జీవనం సాగించారని కీర్తించారు. చివరి ఊపిరి ఉన్నంత వరకు అందరితో ఆత్మీయంగా కలిసి నవ్వుతూ, నవ్విస్తూ, చెలోక్తులు విసురుతూ జీవనం సాగించిన ఆయన భౌతికంగా మన మధ్య లేకపోవడం విచారకరమన్నారు. ఇటీవల ఆయన సతీమణి చనిపోవడంతో మానసికంగా కృంగిపోయిన ఆయన స్వర్గస్థులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే ఆయన దూరం కావడం జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్ట్ అత్యంత లోపభూయిష్టంగా నిర్మాణం చేపట్టిందని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆరోపించారు. ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కమిటీ పోలవరానికి సంబంధించి అన్ని అథారిటీలు పోలవరం సమర్థవంతంగా పూర్తయ్యే విధంగా కాంప్రమైజ్ కాకుండా చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ డిమాండ్ చేశారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్ వైఎస్ఆర్ మానసపుత్రికగా పేర్కొన్నారు. దశల వారీగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టవలసి ఉండగా 2 కాఫర్ డ్యాములతో పాటు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఏకకాలంలో మొదలుపెట్టేశారని విమర్శించారు. టెండర్ ప్రాసెస్లో జరగాల్సినటువంటి పనులను నామినేటెడ్ పద్ధతుల్లో ఇచ్చారని ఆరోపించారు. బావర్ కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారని పేర్కొన్నారు. డయాఫ్రమ్ వాల్ 2018 నాటికి పూర్తి చేశారు. వరదలు వచ్చే సమయానికి ఆఫ్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్ పూర్తి కాలేదని వివరించారు. భారీ వరదలకు డయాఫ్రమ్ వాల్ బ్రీచెస్ పడిందని విశ్లేషించారు. ఎత్తకం రాక్ఫిల్ డ్యాంలో స్కావర్స్ ఏర్పడ్డాయన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 కాఫర్ డ్యామ్లను పూర్తి చేశారు. స్పీల్వే, సిల్బానల్ కంప్లీట్ చేసి హైడ్రాలిక్ గేట్లు కూడా ఏర్పాటు చేసి వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టును ఒక రూపుకు తీసుకొచ్చారని పేర్కొన్నారు. అంతర్జాతీయ నిపుణుల బృందం పోలవరాన్ని పరిశీలించింది. చేసినటువంటి తప్పిదం వల్ల పాడైన వాల్ను పునరుద్ధరిస్తూ 900 కోట్లతో నూతన నిర్మాణం చేపట్టారు. జూన్ 4న నిపుణుల బృందం ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఏప్రిల్ నెలాఖరు నాటికి 66,000 స్క్వేర్ మీటర్ల కాంక్రీట్ డివాల్ నిర్మించాల్సి ఉండగా 15,000 నిర్మాణం ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలి. అయితే బావర్స్ కంపెనీ 12,000 స్క్వేర్ ఫీటర్లు మాత్రమే పూర్తి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 1.5 మీటర్ల మందంతో నిర్మాణం చేపట్టవలసి ఉంది. అయితే 0.9 మీటర్ల థిక్నెస్తో డివాల్ నిర్మాణం చేయడం దారుణమైనటువంటి విషయంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు 0.6 మీటర్లు వెడల్పు తగ్గించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. నాణ్యమైన కాంక్రీట్ టెంపరేచర్ ఉండాల్సింది 32 డిగ్రీస్లో ఉండాలి. కానీ ఈ రిపోర్ట్లో మెన్షన్ చేసింది ఏంటనంటే ఈ కాంక్రీట్ 35 డిగ్రీస్ ఉష్ణోగ్రతలో
వీళ్ళు కాంక్రీట్ వేశారని చెప్పేసి ఇందులో క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉన్నారు. అసలు నేను అడుగుతా ఉన్నా, అసలే పోలవరం ప్రాజెక్టు చారిత్రకమైన తప్పిదాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2014 నుంచి 19 దాకా జరిగింది. జగన్ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కవర్ చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్ళారు. మళ్ళీ ఎంత పెద్ద తప్పు చేస్తూ ఉన్నారని అంటే, ఏదైనా ప్రాజెక్ట్ తేడా కనుక వచ్చిందనుకోండి, ఈ ప్రాజెక్ట్ తేడా కనుక వస్తే మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా ఎత్తుకెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి. అది ఎంత గట్టిగా ఉండాలండి? మీరు పునాదిలో ఎందుకు కకృతి పడుతున్నారని అడుగుతున్నా. ఆ తప్పు ఎక్కడ జరుగుతూ ఉంది? కాంట్రాక్టర్ దగ్గర జరుగుతుందా, ప్రభుత్వం దగ్గర జరుగుతుందా, లేకపోతే అధికారుల దగ్గర జరుగుతుందా, లేకపోతే సాక్షాత్తు ముఖ్యమంత్రి దగ్గర జరుగుతుందా? ఎక్కడ జరుగుతూ ఉంది? గతంలో తప్పులు చేశారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు తప్పులు చేస్తున్నారని అడుగుతున్నా. రాజధానికి తమ విలువైన భూములు త్యాగం చేసిన రైతుల కుటుంబాలను, మహిళలను కించపరిచేలా మాట్లాడటం శోచనీయమని మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అమరావతిపై దుష్ప్రచారం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. రాజధానికి తమ విలువైన భూములు త్యాగం చేసిన రైతుల కుటుంబాలను, మహిళలను కించపరిచేలా మాట్లాడడం శోచనీయమని అన్నారు. రాజమహేంద్రంలో మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడుతూ అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మహిళల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన సాక్షి ఛానల్ వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. మహిళలు సిగ్గుతో తలదించుకునేలా మీడియాలో వార్తలు ప్రసారం చేస్తున్నారు. కొమ్మినేని శ్రీనివాసరావును మేం జర్నలిస్టుగా పరిగణించాం. ఇంత జరిగినా జగన్, భారతిరెడ్డి కనీసం క్షమాపణ చెప్పకపోవడం దారుణమన్నారు. జగన్, భారతిరెడ్డి దీనికి బాధ్యత వహించాలి. ప్రజలు వీరిద్దరిని క్షమించరు అని మంత్రి నిమ్మలన్నారు. ఈ సమావేశంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఏపీ సెట్టిబెలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు పాల్గొన్నారు. అంటే ఏదైతే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజనే కాదు, గతంలో కూడా రాజధాని మీద ఇట్లా విషం చిమ్మేటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు. ఆ రోజు రాజధానిలో తోటలను తగలబెట్టారు. రాజధానిలో మహిళల మీద ఇప్పుడు నేను చెప్పినట్లుగా మరి ఆ రోజు లాఠీ చార్జీలు చేశారు. చీర కుచ్చిళ్ళు పెట్టుకుని లాగినటువంటి పరిస్థితులు చూసాం. అదేవిధంగా ఇక్కడ శ్మశానం అన్నారు. ఇట్లా ఎప్పుడు కూడా అధికారం ఉన్నంత కాలము కూడా రాజధాని మీద విషం కక్కుతూనే ఉన్నారు. అదేవిధంగా ఆ రోజు మరి ఎంత విచిత్రం అంటే, ఆ రోజు రోజా గారు కానీ మంత్రులు కానీ వాళ్ళందరూ చెప్పారు, జగన్మోహన్ రెడ్డి మగాడు, అందుకే ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాడు, అమరావతి రాజధాని ఒక అంగుళం కూడా కదలదని ఆ రోజు ఎన్నికల ముందు చెప్పారు. ఎన్నికలైన తర్వాత అమరావతి కాదు 3 ముక్కలు అన్నాడు. కొన్ని 3 ముక్కలైనా ఏ ముక్కలైనా ఒక ఇటుకు పెట్టాడా రాజధాని పేరు చెప్పి? మరి 5 సంవత్సరాలు రాజధాని ఏది అని ఒక 10వ తరగతి విద్యార్థిని ప్రశ్న అడిగితే చెప్పలేనిటువంటి స్థితికి ఆ రోజు 5 సంవత్సరాలు నెట్టేసినటువంటి పరిస్థితి మీ ప్రభుత్వం అనేది. మళ్ళీ ఈరోజు మళ్ళీ మహిళల్ని కించపరిచేటువంటి విధంగా, అగౌరవపరిచేటువంటి విధంగా, అది కూడా వాళ్ళ వ్యక్తిత్వాన్ని, ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం. ఎందుకంటే వాళ్ళ ఛానల్లో జరిగినటువంటి ఆ సంభాషణ కానీ ఆ విశ్లేషణగా చూస్తూ ఉంటే ఆ మహిళలు సిగ్గుతో తలంచుకునేటువంటి పరిస్థితి, ఛానళ్ళు కట్టేసేటువంటి పరిస్థితి, టీవీ ఆఫ్ చేసేటువంటి పరిస్థితి మరి ఈవేళ దాపురించింది అని అంటే ఎంత అన్యాయం. మరి ఇంత సంఘటన జరిగినా కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సతీమణి భారతిరెడ్డి కానీ ఈవేళ వచ్చి కనీసం సమాజానికి క్షమాపణలు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది అని అంటే ఎంత అహంకారంతో, ఎంత అహంభావంతో జగన్మోహన్ రెడ్డి కానీ భారతిరెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళ ఛానల్ అది, వాళ్ళ ఛానల్లో జరిగినటువంటి కార్యక్రమం. అందులోనూ కొమ్మినేని శ్రీనివాసరావు అని అంటే ఆయన ఎవరో కూడా మీడియా కింద, విశ్లేషకుడి కింద చూడరు. జగన్మోహన్ రెడ్డి అనుసూయుడి కిందే కొమ్మినేని శ్రీనివాసరావు గారిని చూస్తారు. అంచేత ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించవలసింది భారతిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారే. అంచేత ఖచ్చితంగా మరి ఈవేళ ఈ చట్టం లేకపోతే ఈ ప్రభుత్వం ఎట్లా ఉన్నా రేపు భవిష్యత్తులో మహిళలు ఎవరు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి కానీ భారతిరెడ్డి కానీ క్షమించారు. అంతటి తీవ్రమైన నేరం ఆరోపణలు ఈరోజు చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కాపు విద్యాభవనాలకు కూటమి ప్రభుత్వం స్థలాలను కేటాయించాలని కాపునాడు ఉద్యమ గోదావరి జిల్లాల అధ్యక్షుడు గుదే రఘునరేష్ విజ్ఞప్తి చేశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన
పేద మధ్యతరగతి విద్యార్థులకు వసతి సౌకర్యం కోసం విద్యా భవనాలను కోరుతున్నామని కాపునాడు ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షుడు గూదర్ రఘునరేష్ అన్నారు. ప్రస్తుతం విజయవాడలో 2 క్యాంప్ విద్యాభవనాలు ఉన్నాయని తెలిపారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు కూటమి పార్టీలు అధికారంలోకి రావడానికి సహకరించిన కాపు సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ మేరకు బొమ్మూరులో కాపు భవన్ నిర్మాణానికి స్థలం కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బొమ్మూరులో స్థలం కేటాయించడంలో సహకరించినటువంటి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, శాసనసభ్యులు గోరంట్ల బొచ్చ చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరాం కృష్ణ జిల్లా కలెక్టర్కు కాపునాడు తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం ఇచ్చిన 30 సెంట్లు భవిష్యత్తు అవసరాలకు సరిపోతుందని మరికొంత స్థలం ఇప్పించాలని పెద్దలకు విజ్ఞప్తి చేశారు. దేశంలో 15 రాష్ట్రాల్లో కాపునాడు శాఖలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. విజయవాడలో జాతీయ సమావేశాలు జరిగాయని తెలిపారు. కాపునాడు నాయకులు ముమ్మిడి వీరబాబు, దేశనేని రాంబాబు, కాళ్ళ చక్రరావు, జి విజయలక్ష్మి, తమ్మయ్య నాయుడు, మెడ్శెట్టి పద్మ, దుర్గాప్రసాద్, ఇంటి జయరాజు, ర్యాలి రామకృష్ణ, లక్ష్మీనారాయణ, నూరు నాయుడు, వెంకట్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా 20 సెంట్లు అలర్ట్ చేయడం జరిగింది. దానిని మంత్రి గారు ఈ విషయంలో తీసుకుని 20 సెంట్లు అంటే మళ్ళీ ఇబ్బంది వస్తుందని చెప్పేసి పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి గారితో మంత్రి గారు మాట్లాడి వారిద్దరూ కలిసి కలెక్టర్ గారితో మాట్లాడి పూర్తిగా ఆ తదుపరి ఈ 30 సెంట్లు రావడంలో మాత్రం కీలకంగా వ్యవహరించి మంత్రి గారు ఇది మా సామాజిక వర్గాన్ని సాధించి పెట్టారని చెప్పి ఖచ్చితంగా మేమందరం కూడా ఆయనకి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ 30 సెంట్లు సాధించడంలో ప్రధాన భూమిక మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారిది. మరొకసారి మేమందరం ధన్యవాదాలు తెలియ. రాజమహేంద్రవరం పాస్టర్ ప్రవీణ్ పగడాల స్పాన్సర్న సభ జూలై 4న నిర్వహిస్తున్నట్లు మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ తెలిపారు. ప్రవీణ్ పగడాలది ప్రమాదం కాదు, హత్య అని నమ్మే ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా సంస్మరణ సభకు హాజరు కావాలని మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ కోరారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది ప్రమాదం అయితే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఇంటి నుంచి ల్యాప్టాప్ ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించారు. కోర్టు సూచనల మేరకు పోలీసులు ఎటువంటి ఇబ్బందులు, ఆటంకాలు కల్పించకుండా సభకు అనుమతి ఇవ్వాలని కోరారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో విఫలమైందని హర్ష కుమార్ విమర్శించారు. రాజధాని అమరావతిపై తప్పుగా మాట్లాడిన వారిని రాజధాని మహిళలు చెప్పుతో కొట్టాలని హర్ష కుమార్ సూచించారు. అయితే రాజధాని కోసం మరో 40,000 ఎకరాలు ఎందుకని మహిళా రైతులు ప్రశ్నించాలని హర్ష కుమార్ కోరారు. ఎవరైతే పోలీసులు, సిఐలు, ఎస్ఐలు, ఎస్పీ పంపించాడో అందరికీ చెప్తున్నాను, సార్ ధైర్యంగా పర్మిషన్ ఉంది మాకు, ఎవరన్నా మీటింగ్ వస్తే పోలీసుల్ని ఎదిరించండి, లేకపోతే వస్తున్నారని తెలిస్తే నాకు చెప్పండి, నేను వస్తాను. ఎక్కడ మీటింగ్ అనౌన్స్ చేస్తే, ఏ చర్చిలో అన్నా మీటింగ్ అనౌన్స్ చెప్పండి, నేను వస్తాను. ఎందుకు వస్తారు? తర్వాత చాలామంది మీద బైండ్ ఓవర్ల కేసు పెట్టింది. ఇవన్నీ చెప్తున్నాను, వారం రోజులు అన్నీ క్లియర్ అయిపోవాలి. క్లియర్ అవ్వకపోతే మటుకు మళ్ళీ హైకోర్టుకి రాతపూర్వకంగా ఇమ్మని చెప్పింది. రాతపూర్వకంగా ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ఈ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ జూలై 4న హత్యని భావించిన ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్న భేదం లేకుండా సెక్యులర్ వాదులందరూ, మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు, గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నాం. హత్యని ఎందుకు యాక్సిడెంట్ అని చూపెడుతున్నారు? దానికి కారణం ఏంటి? హత్యని మీకు తెలుసు. హత్య కాకపోతే ఎందుకు యాక్సిడెంట్ అయితే ఎందుకు ల్యాప్టాప్ తీసుకెళ్లారు, ఎందుకు ఐప్యాడ్ తీసుకెళ్లారు? కాబట్టి దాన్ని కూడా మేము 4వ తారీఖున ఆ మీటింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి ఈ తెలుగుదేశం వచ్చిన ఈ సంవత్సరం అయింది కాబట్టి ఒక్కసారి మిమ్మల్ని ఆత్మపరిశీలన చేసుకోండి. మీరు ఎంత ప్రజల్ని మోసం చేస్తున్నారో ఒక్కసారి మీ పెద్దలందరూ కూర్చుని, మీ పాలిట్ బ్యూరో ఏదో ఉంటుంది కదా,
అన్ని పార్టీలు కూర్చుని ఆలోచించుకుని చేసుకోండి. లేదంటే మిమ్మల్ని తుక్కు కింద ఓడించడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. ఎప్పుడు ఏ ఎలక్షన్ పెట్టినా సరే. కూటమి ఘన విజయం సాధించి అధికారాన్ని చేపట్టి ఏడాది పాలన పూర్తయింది. అధికార ప్రతిపక్ష శ్రేణులు పరస్పర విరుద్ధంగా ప్రతిస్పందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా జూన్ 4వ తేదీన ఏపీ రాజకీయాల్లో ఏర్పడిన ఒక విచిత్ర వాతావరణం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సూపర్ 6 హామీలను తుంగలో తొక్కి ప్రజలను వెన్నుపోటు పొడిచిందని ఆరోపిస్తూ వెన్నుపోటు దినంగా పాటిస్తూ ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించి ఎన్నికల హామీలు నెరవేర్చాలని కోరుతూ అధికారులకు వినతి పత్రాలను సమర్పించింది. దీనికి ప్రతిగా జనసేన పార్టీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పతనమై ఏడాది గడిచిన సందర్భాన్ని పురస్కరించుకుని పేడ విరగడై సుపరిపాలన అందించే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా సంక్రాంతి, దీపావళి పండుగల్లా వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చింది. పేడ విరగడైంది కార్యక్రమంలో కూటమి పార్టీలకు చెందిన టీడీపీ, బీజేపీ నాయకులు కూడా పాల్గొన్నారు. వైసీపీ పాలన విరగడైనందుకు సంక్రాంతి పండుగల ఉదయం రంగవల్లులు వేసి రాత్రికి బాణాసంచా కాల్చి సంబరాలు జరిపారు. రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం సహా పలు నియోజకవర్గాల్లో ఉదయం వైసీపీ శ్రేణుల నిరసనలతో హోరెత్తితే రాత్రికి బాణాసంచా కాల్పులు సంబరాలతో హోరెత్తించారు. రాజమహేంద్రవరంలో వైసీపీ కోఆర్డినేటర్, మాజీ ఎంపీ మార్గాని భరత్రాం నేతృత్వంలో ఆజాద్ చౌక్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా కార్యకర్తలు దుస్తులు ధరించి నల్ల బుడగలను గాలిలోకి ఎగురవేసి నిరసన వ్యక్తం చేశారు. దాదాపుగా రేపటికి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం గడుస్తూ ఉంది. రాజకీయాల్లో ఏదైనా ఒక మాట చెప్పామనంటే ఆ మాటకి కట్టుబడి ఉండాల్సినటువంటి బాధ్యత రాజకీయ నాయకుల మీద కానీ రాజకీయ పార్టీల మీద కానీ ఖచ్చితంగా ఉన్నది. మరీ ముఖ్యంగా ఎన్నికల సందర్భంలో మేనిఫెస్టోని ఏదైతే రిలీజ్ చేస్తామో వాటిని ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావించాల్సినటువంటి అవసరం, బాధ్యత రాజకీయ పార్టీల మీద, ప్రజాప్రతినిధుల మీద ఖచ్చితంగా ఉన్నది అనేటువంటిది మనందరం కూడా బాధ్యతను తీసుకోవాల్సినటువంటి అవసరం. రాజకీయ పార్టీలు అంటే ఒకరినొకరు విమర్శించుకోవడం, ప్రతి విమర్శలు అనేటువంటి సహజం అన్న. కానీ ఏదైనా ఒక డిబేట్ జరిగినప్పుడు దానికి ఒక అకౌంటబిలిటీ, ఒక ప్రాపర్ మనం మాట్లాడేటటువంటి దానికి ఒక జెన్యూన్ ఇది ఉండాలి, ఒక శాంటిటీ ఉండాలి. ఈవేళ ఏదైతే మా ప్రభుత్వంలో రైతు భరోసా పథకం ప్రవేశపెట్టాం, ఏడాదికి ఆవేళ మేము ఎన్నికలకు ముందు 12,500 రూపాయలు చొప్పున, రెండవ ఏడాది నుంచి 4 ఏళ్లలో 50,000 రూపాయలు ఇస్తామని చెప్పాము. అటువంటిది మొదటి ఏడాది నుంచే 13,500 రూపాయలు చొప్పున 67,500 రూపాయలు రైతులకు మేలు చేకూర్చేటటువంటి కార్యక్రమం చేస్తాం. కౌలు రైతులను కూడా అందులో ఇంక్లూడ్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తాం. అలాగే అమ్మఒడి పథకం ఇస్తామని చెప్పాం. ఈవేళ ఆ రైతు భరోసా కానీ అమ్మఒడి కానీ రెండు ఎత్తేసారు. రైతు భరోసాని 13,500 మేము ఇస్తే వీళ్ళు 20,000 రూపాయలు ఇస్తున్నారు. మరి ఏడాది పూర్తి అయిపోయింది, ఒక ఖరీఫ్ సీజన్ అయిపోయింది, ఒక రబీ సీజన్ అయిపోయింది. ఈ రోజుకి ఏ రైతుకి కూడా ఒక్క రూపాయి కూడా సాయం అందించినటువంటి పరిస్థితి లేదు. కొత్తగా వచ్చినటువంటి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కూడా ఎక్కడ బడ్జెట్లో ప్రాపర్గా దానికి కేటాయింపులు చేసి దాన్ని ఖర్చు పెడతామని చెప్పి ఒక స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి లేదు. అలాగే అమ్మఒడి కూడా మేము 15,000 రూపాయలు చొప్పున ఒక స్టూడెంట్కి ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఒక విద్యార్థికి ఇస్తాము అని చెప్పి ఆవేళ చెప్పినటువంటి మాటకు అనుగుణంగా నెరవేర్చి చూపించాము. జగన్ గారు అన్నటువంటి వై నాట్ 175 ఈసారి నిజమవుతుందేమో అనేటువంటిదే స్పష్టంగా మేమేదో చేయడం అనేటువంటిది పక్కన పెట్టండి. మేము 5 ఏళ్ళు చేసినటువంటి మంచిని కాసేపు పక్కన పెట్టినా వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి పనులు ఈవేళ ఈ సంవత్సరం, ఈ ఏడాది కాలంలో వాళ్ళ తీరు, వాళ్ళ పరిపాలన చూస్తేనే ప్రజలు చేత్కరించి ఈవేళ కనీసం వాళ్ళ వైపు కూడా కన్నెత్తి చూడనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ నమ్మకంతోనే ఈవేళ చెప్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4వ తేదీ జూన్ నెల 2024లో ఆంధ్రప్రదేశ్కు పట్టినటువంటి పీడ విరగడయిందని చెప్పి ఆంధ్రులందరూ కూడా ఎంతో సంతోషించినటువంటి రోజును పురస్కరించుకుని అదే తేదీన సంక్రాంతి, దీపావళి, ఉగాది కలిపినటువంటి సంతోషాన్ని వెలుగులతో ఉత్సవం చేసుకున్నటువంటి రోజు. చీడ విరగడయింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక విధ్వంసం గత 5 ఏళ్లుగా జరిగిన దానికి ఆంధ్రులందరూ కూడా అన్ని రంగాల్లో నష్టపోయినందుకు ఆంధ్రప్రదేశ్ గంజాయి రాష్ట్రంగా, అలాగే డ్రగ్స్ రాష్ట్రంగా, దోపిడీల రాష్ట్రంగా
బ్లేడ్ బ్యాచ్ల రాష్ట్రంగా, రౌడీజం రాష్ట్రంగా అన్ని రంగాలని కూడా తుడిచిపెట్టేసి ఈ యొక్క ఏదైతే అసాంఘిక కార్యక్రమాలకి అడ్డాగా మారిందో ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చింది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని పీడ విరగరైనటువంటి రోజుగా ప్రజలందరూ కూడా వర్ణిస్తున్నారు. దానికి తగిన విధంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు పీడ విరగడయింది అనే కార్యక్రమాన్ని చేయడం జరిగింది. వాళ్ళకంటే వెన్నుపోటు ఎవరండి? నమ్మించి ఒక్క అవకాశం అని చెప్పి ఓటు అడిగి ప్రజలను నమ్మించి తండ్రుల పేర్లు చెప్పుకొని అధికారంలోకి వచ్చి ప్రజలను వెన్నుపోటు పొడిస్తే ఆ ప్రజలు తిరిగి వాళ్ళకి ఏదైతే న్యాయం అనిపించిందో 2019లో మోసపోయాం కాబట్టి 2024లో మోసపోకూడదని ప్రజలు ఇచ్చిన తీర్పుని వెన్నుపోటు దినంగా వాళ్ళు పెట్టుకోవడం అనేది వైసీపీ వాళ్ళు చాలా దురదృష్టకరం. ఓటేసి 2019లో 151 సీట్లు ఇచ్చిన ప్రజలందరినీ కూడా వీళ్ళు వెన్నుపోటుదారులు అనడం సిగ్గుచేటుగా భావిస్తున్నారు ప్రజలు. జనరల్గా వాళ్ళు అధికారంలోకి రావాలి అని అంటే పగలెళ్ళి ఒక చెట్టు కింద పడుకుని వాళ్ళు అక్కడ కానీ కల కానీ కంటే అధికారంలోకి వచ్చినట్టేమో కానీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఉండదు. వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది పూర్తిగా క్లోజ్ అయిపోయి తట్టపుట్ట సర్దుకునే పార్టీ. వైసీపీ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో కాదు, ఇంకెక్కడ ఉండదు. పార్టీ ముగింపు వార్షికోత్సవాలు చేసుకోవాలి తప్ప ఇంక వేరే అవకాశం లేదు. రాజమండ్రి సైకిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి బీమా సొమ్మును అందించారు. రాజమండ్రి సైకిల్ అసోసియేషన్ సభ్యుడు ఇటీవల సర్గస్తులయ్యారు. బీమా సొమ్మును కుటుంబ సభ్యులకు అసోసియేషన్ ప్రతినిధుల ద్వారా అందించడం జరిగింది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ బాబు, ప్రతినిధులు స్వర్ణంపూడి సత్యనారాయణ, వరద కళ్యాణ్ బాబు, చిన్నారావు, హరి, నేమాల రమణ తదితరులు పాల్గొన్నారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. రాజధాని అమరావతిపై దుష్ప్రచారం సమంజసం కాదు, మంత్రి నిమ్మల రామానాయుడు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారు శిక్షార్హులు. యువకులపై దాడి అమానుషం, వామపక్షాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్. నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నాం, రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. త్వరలోనే సుందరమైన నగరంగా రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దుదాం. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.